కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు ప్రభువారు. మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టారు సిలువ మీద. త్వరలో ఆయన రెండోసారి లోకానికి వచ్చి మనలందరినీ కూడా పరలోకం తీసుకెళ్ళటానికి ఆయన సిద్ధపడి వస్తున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావం ఆయనకే చెల్లును గాక. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా ఈ కడవరికాల ధ్యానాలకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఇది నా వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీ ఉచితమైన కృపను బట్టి, మీ అపారమైన ప్రేమను బట్టి ఈ కడవరి కాలంలో మీ కుమారులుగా కుమార్తెలుగా జీవించడానికి మాకు అనుగ్రహిస్తున్న ఈ కడవరికాల సత్యాలకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ కడవరికాల వర్తమానాల ద్వారా మేము, మా కుటుంబాలు, సంఘాలు యోగ్యమైన జీవితాలు మీ కొరకు జీవించడానికి, మీకు మహిమ తేవటానికి, మీ రాకడ కొరకు మేము సిద్ధపరచు అనేక మందిని సిద్ధపరచడానికి నీ కృపను మాకు అనుగ్రహించమని ఈ కడవరికాల మర్మాలు మీరే మాకు పరిశుద్ధాత్మనితో బోధించి, పరిశుద్ధాత్ముడ మీ యొక్క పరలోకపు జ్ఞానాన్ని మాకు దయచేసి ఆ పరలోకపు జ్ఞానం ద్వారా ఈ మర్మాలు అర్థం చేసుకుని కృప దయచేయవలసిందని మీరే మహిమ ఘనత తెచ్చుకొనమని యేసు ప్రభు వారి ప్రేమగల నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఇది నాన్న యెరూషలేములో ఉన్న దేవాలయం, దాని నిర్మాణం. ఇప్పుడు యెరూషలేములో దేవాలయం లేదు, దాని నిర్మాణం జరుగుతుందా, ఎప్పుడు జరుగుతుంది, లేకపోతే జరగదా అని చాలామంది విశ్వాసులు, అనేక మంది పాస్టర్ గారులు కూడా తర్కించుకుంటున్నారు చాలాసార్లు. వాక్యంలో దీని కొరకు మనం వాక్యపు వెలుగులో ఈ సత్యాన్ని మనం అర్థం చేసుకొని ఈ యొక్క కడవరి కాలంలో ఆయన యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడాలి. కారణం ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క విషయాన్ని, చాలామంది కడవరి కాలంలో ఆ యెరూషలేములో దేవాలయం కట్టబడితేనే తప్ప రెండవ రాకడ రాదు, రెండవ రాకడ రాకముందు ఖచ్చితంగా దేవాలయం కట్టబడుతుంది, అప్పుడే రెండవ రాకడ వస్తుందని చాలామంది నమ్ముతున్నారు, బోధిస్తున్నారు. దానిని గురించి వాక్యం ఏం చెప్తుందో కొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం ఇది నాన్న. దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్, ఈ యొక్క ఆలయాన్ని కట్టమని ఎవరు చెప్పారు మనకి అసలు ఈ భూమి మీద? దేవుడు మోషే గారికి ఆ యొక్క 10 ఆజ్ఞలు రాసిస్తూ ప్రభువారు మోషే గారితో చెప్పిన మాటలు, మోషే నా కొరకు మీరు ఒక ఆలయాన్ని నిర్మించాల. ఆలయం అంటే గుడారం. కారణం వారు మోషే గారు ఇశ్రాయేలీలు ఆ అరణ్య ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నారు. 40 సంవత్సరాల ప్రయాణం అది. వారికి తెలియదు అప్పటికి, కానీ 40 సంవత్సరాల ప్రయాణం కనుక ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వారు ప్రతిదినం కూడా ప్రయాణం చేస్తూనే ఉన్నారు ఆ రోజుల్లో. కనుక ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకువెళ్ళాలంటే ఆలయాన్ని, ఆ ఆలయం అది స్థిరంగా ఒక రాళ్ళతోనో లేకపోతే ఇటుకలతోనో పెట్టి కట్టినట్లయితే దాన్ని అక్కడి నుంచి మనం కదిలించలేము. కనుక ప్రభు చెప్పింది ఏమిటంటే దీన్ని ఒక చోట నుంచి మరొక చోటకి తీసుకెళ్ళి గుడారంగా, అంటే పోర్టబుల్ టెంట్ అంటున్నాం మనం దాన్ని, అంటే ఒక చోట నుంచి ఒక చోటకు మోసుకు వెళ్ళే ఆలయంగా ఉండాలి అని చెప్పారు. ఈ విషయాన్ని నిర్గమాకాండం 25 అధ్యాయం 8-9 వచనాలు, వారు నా కొరకు ఒక ఆలయం నిర్మించితే నేను వారి మధ్య నివసిస్తాను, ఎవరు? ఇశ్రాయేలీల మధ్య అని ప్రభు చెప్పారు. ఆ ఆలయానికి కావలసిన సామాగ్రి అంతా కూడా, కావలసిన విరాళాలన్నీ కూడా ఎవరిచ్చారు? ప్రజలు ఇచ్చారు. ఈ విషయాన్ని మనం నిర్గమకాండం 35-36 అధ్యాయాలు చదివినట్లయితే ఎంతో విపులంగా ఉన్నది. ఎవరైతే మనస్ఫూర్తిగా ఈ ఆలయ నిర్మాణానికి కానుకలు ఇవ్వాలనుకుంటున్నారో వారిని ఇవ్వమన్నారు. నిర్బంధం కాదు. ఈ రోజుల్లో ఎక్కడైనా సరే కొన్ని చోట్ల ఆలయం కట్టాలంటే ఖచ్చితంగా కుటుంబానికి ఇంత వేసుకుందాం అనుకుంటున్నారు. కొంతమంది పాపం పేదలు అంత ఇవ్వలేకపోతున్నారు. ఎక్కువ ఇచ్చిన వారు ఎంతో సంతోషంగా కొన్నిసార్లు గర్విస్తున్నారు, నేను ఇంత ఇచ్చానని. వారి పేరుని చక్కగా చదువుతున్నారు అక్కడ. కొంతమంది పేదలు ఇవ్వలేకపోతున్నారు, వారికి కలిగిన కొద్ది మొత్తమే ఇస్తున్నారు. వారి పేరు చదివినప్పుడు ఎంతో వారు బాధపడుతున్నారు, ఎంతో సిగ్గుపడుతున్నారు. మేము కొంచెమే ఇచ్చాం, 10 రూపాయలే ఇచ్చాం, లేదా 20 రూపాయలే ఇచ్చాం, తక్కిన వారు 1000 ఇచ్చారు అని. ఇక్కడ జరిగింది ఏమిటంటే ఎవరెంత ఇచ్చారో ఎవరికి చెప్పలేదు, ఇచ్చిన కానుకను తీసుకున్నారు. అది వారు హృదయపూర్వకంగా ఇచ్చింది. ఇంగ్లీష్లో ఫ్రీ విల్ ఆఫరింగ్ అంటాం. ఇది కంపల్సరీ కాదు, ఫోర్స్ చేసింది కాదు, అంటే ఎవరిని కూడా బలవంతంగా నిర్బంధించింది కాదు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకోవాలి. ఎక్కడ ఆలయం కట్టినా సరే ప్రజలు
వారు హృదయపూర్వకంగా ఎంత ఇచ్చినా తీసుకుందాం, అది ఆలయ నిర్మాణానికి ప్రభు మహిమ కొరకు వాడదాం. ఇది వారు చేసింది. మరొక సత్యాన్ని నేర్చుకోవాలా. మోషే గారు అన్నారు, వారు కానుకలు ఇవ్వటం ప్రారంభించిన తర్వాత వారు ఎప్పుడైతే కానుకలు ఇస్తున్నారో కొంతమంది అనుకున్నారు చాలా పెద్దల తర్వాత ఇద్దాంలే అనుకున్నారు. మోషే గారు అన్నారు, కొన్ని రోజులు పోయిన తర్వాత మీరు తెచ్చిన కానుకలు విరాళాలు సరిపోతాయి, ఇంకెవ్వరి దగ్గర నేను ఒక్క నాణ్యం కూడా తీసుకోనిక అవసరం లేదు, ఇక సరిపడే వచ్చేసింది మనకన్నారు. ఎంత నమ్మకస్తుడో చూడండి మోషే గారు. ఈ రోజుల్లో చాలా చోట్ల ఆలయం కట్టేటప్పుడు విరాళాలు పోగేస్తున్నారు. ఎంత విరాళాలు వచ్చినా సరే ఇంకా ఏమంటున్నారు విరాళాలు పోగేసేవారు, ఇంకా కొంచెం కొరత ఉంది మనకి, ఇంకా కొంచెం ఇవ్వండి, ఇంకా కొంచెం ఇవ్వండి. ఎప్పుడు కూడా మనకు నిర్మాణానికి సరిపడా వచ్చింది, ఇక అవసరం లేదు అనే మాట ఏ ఆలయం దగ్గర కట్టడంలో కూడా దాదాపుగా వినబట్టలేదు మనకి. ఇక్కడ మోషే గారు అంత నమ్మకస్తులుగా ఆ డబ్బు ఆయన ఉంచుకోవచ్చు కదా, దేవుని డబ్బు, ఆలయం సంబంధించిన డబ్బు, ఇది నాకు కాదు, నా యొక్క కుటుంబానికి కాదు, కనుక వచ్చిన డబ్బు సరిపోతుంది అని దాన్ని ఆయన సరిపెట్టుకున్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకోవాలి మనం. ఎక్కడ కట్టారు ఈ యొక్క ఆలయాన్ని? దేవుడు చెప్పారు అబ్రహాం గారితో, ఏమని? అబ్రహాము, నీవు ఏకైక కుమారుడైన ఇస్సాకును నీవు బలి ఇవ్వాలా. ఎక్కడ బలి ఇవ్వాలా అంటే, నీవు మొరియా పర్వతం మీద అక్కడ బలి ఇవ్వమన్నారు. ఎక్కడైతే అబ్రహాము ఇస్సాకుని తీసుకెళ్లి బలి ఇవ్వటానికి అన్నీ సిద్ధం చేసి కత్తి కూడా పైకి ఎత్తేశారు. మనకి ఆ విషయం తెలుసు, ఆదికాండం 22వ అధ్యాయంలో. అప్పుడు ఆకాశం నుంచి ఒక స్వరం వినబడ్డది, నీవు ఏ హాని చేయొద్దు, నీ కుమారుని ఇక అర్పించిన అవసరం లేదు. ఒక పొట్టేలు ఉన్నది అక్కడ, ఆ పొట్టేలుని అర్పించమన్నారు. ఎక్కడైతే ఇస్సాకును బలి అర్పించారో ఆ మొరియా పర్వతం మీదే దేవుడు ఆలయము కట్టడానికి ఆ ప్రాంతాన్ని ఆయనే నిర్ణయించుకుని చూపించారు ఇక్కడ కట్టమని. ఎవరికి? దావీదు కాలంలో. కనుక ఈ పర్వతం మీద అనగా మొరియా పర్వతం మీద ఆనాడు ఆలయం కట్టబడ్డది యెరూషలేములో. ఈనాటి కూడా మొరియా పర్వతం ఉన్నది యెరూషలేం పట్టణంలో. ఆ యొక్క ఆలయం కట్టిన ప్రాంతం ఉన్నది. కానీ ఆలయం కట్టిన ఆ యొక్క ఆవరణలో ఇప్పుడు ప్రస్తుతం ఏం జరుగుతుందంటే, అక్కడ మన యొక్క ముస్లిం సహోదరుల యొక్క ఆలయం, దాన్నే మాస్క్ అంటున్నాం కదా, వారు కట్టేశారు 1000 సంవత్సరాల క్రిందట. అది యూదులకి యొక్క ముస్లింలకి మధ్య వచ్చిన వివాదం. ఈనాటికి కూడా ఇది మా స్థలం అని యూదులు అంటున్నారు. లేదు, ఇది మా స్థలం, మా ఆరాధన స్థలం, 1000 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాం మేము, అంటే మా తరతరాలు మా యొక్క పితరులు ఇక్కడే ఆరాధన చేసుకున్నారని వారు అంటున్నారు. అది మొరియా పర్వతం ఆలయం ఉన్న ప్రాంగణం ఆ రోజుల్లో. ఇప్పుడు ఆలయం లేదు. అయితే దేవుని యొక్క చిత్త ప్రకారంగా దేవుడు ఏ విషయాలైతే చెప్పారో ఆ రకంగా ఆ కొలతల ప్రకారంగా మోషే గారు ఆనాడు సీనాయి పర్వతం దగ్గర ఒక చోట నుంచి ఒక చోటకి తీసుకెళ్ళి ఫోల్డింగ్ చేసి, అంటే దాన్ని మడిచి తీసుకువెళ్ళి ఆ రకమైన ఆలయాన్ని నిర్మించారు ఆ రోజుల్లో. తర్వాత రాజైన సొలొమోను గారి కాలంలో పర్మనెంట్గా స్థిరమైన ఆలయాన్ని రాళ్లతో గోడలతో కట్టించారు. ఈనాటికి కూడా ఆ ఆలయం లేదు, ఆలయం స్థలం ఉందని చెప్పాను మీకు. ఆ ఆలయం యొక్క నమూనా, రిప్లికా అంటున్నాం కదా, దాన్ని ఇజ్రాయెల్ మ్యూజియంకి వెళ్ళినట్లయితే ఈనాడు కూడా దాన్ని చూడవచ్చు. ఈనాడు కూడా ఆ యొక్క రిప్లికా, ఆ నమూనాన్ని మనం చూసే అవకాశం ఉంది. రాజైన దావీదు గారు, ఆయనకు ఒక గొప్ప ఆలోచన వచ్చింది. నేను గొర్రెలు కాసుకునేవాడిని, నాకు ఇంత ఘనత దేవుడిచ్చాడు రాజు అవటానికి, నేను ఇంత చక్కని భవనం కట్టుకున్నాను, రాజభవనాన్ని. అయితే దేవుని మందసం పెట్టడానికి దేవునికి ఆలయం లేదు. దేవుని ఆలయం ఆ గుడారంలోనే ఉన్నది. దేవుని కొరకు ఒక సుందరమైన ఖరీదైన చక్కని ఆలయాన్ని నిర్మించాలనే మంచి ఆలోచన వచ్చింది ఆయనకి. ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. చాలాసార్లు మనం కూడా ఈ లోకంలో మన కొరకు, మన కుటుంబం కొరకు చక్కని గృహాన్ని, చక్కని డాబాని, చక్కని మేడను కట్టుకుంటున్నాం. దేవుని కొరకు, దేవుని ఆలయం కట్టడానికి ఆలోచిస్తున్నామా? చాలాసార్లు ఏమనుకుంటున్నాం, అది పాస్టర్ గారి పని, నా పని కాదు, నా కుటుంబం కొరకు నేను చేసుకుంటున్నాను. అయితే విశ్వాసులుగా మనం చేయవలసింది ఏంటంటే, మీరు ఏ గ్రామంలో ఉన్నా, ఏ పట్టణంలో ఉన్నా, ఏ నగరంలో ఉన్నా ఆరాధించడానికి తప్పకుండా ఒక ఆరాధన స్థలం ఉండాలి. అయితే ఎంత ఖరీదైనది ఉండాలి, ఎంత పెద్దది ఉండాలి అన్నది అది సంఘ సభ్యుల యొక్క విశ్వాసాన్ని బట్టి, వారి యొక్క ధారాళత్వాన్ని బట్టి ఆధారపడుతుంది. అయితే ఈ రోజుల్లో చాలాసార్లు పోటీ వచ్చేసింది. ఫలానా సంఘానికి ఇంత పెద్ద సంఘం ఉన్నది, లేకపోతే ఇంత మంచి ఆలయం ఉంది, దానికంటే పెద్దది ఉండాలి మనకి, దానికంటే ఎత్తుగా ఉండాలి మనకి, దానికంటే ఎక్కువ అది సుందరంగా ఉండాలి. పోటీ తత్వంతో చేస్తున్నాం. అది మనకు తగదు. పోటీ కొరకు చేయొద్దు, దేవునికి మహిమ కొరకు చేద్దాం.
దావీదు గారు. ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ 28 ఫస్ట్ 3 వర్సెస్. మొదటి దినవృత్తాంతాలు 28 అధ్యాయం మొదటి 3 వచనాల్లో చూసినట్లయితే ఆయన అంటున్నాడు, దావీదు గారు చెప్పారు, నా సహోదరులారా, దేవుని యొక్క మందసాన్ని పెట్టడానికి, దేవుని యొక్క పాదపీఠంగా ఆయన యొక్క ఆరాధన కొరకు నేను ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించాను. ప్రభువారు అన్నారు, దావీదు, నీవు చేస్తున్న సంకల్పం చాలా ముఖ్యమైనది, చాలా మంచిది, కానీ నీ యొక్క హస్తాలు రక్తసిక్తమైపోయాయి. ఎన్నో యుద్ధాలు చేశావు నువ్వు, ఆ యుద్ధాల ద్వారా అనేక మంది హతులైపోయారు. కనుక రక్తంతో నిండిపోయిన నీ హస్తాలతో నా పరిశుద్ధ మందిరాన్ని కట్టడానికి అర్హత నీకు లేదు, కానీ నీ కుమారుడికి ఇస్తాను ఆ యొక్క అర్హత, ఆ యోగ్యత అన్నారు. మరొక ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకోవాలి. దావీదు గారి యొక్క ఉద్దేశం చాలా సంతోషం, చాలా మంచిది, దేవునికి ఆలయం నిర్మించాలన్నది. కానీ ఆయన ఆధ్యాత్మిక యోగ్యత, దేవుడు అన్నారు, నీకు అటువంటి యోగ్యత లేదు. నీ ఉద్దేశం మంచిదే ప్రియ దేవుని బిడ్డలారా, మన ఉద్దేశం కూడా చాలా మంచిదిగా ఉంటుంది, ఆలయం కట్టాలని. అయితే ఆలయం కట్టడానికి లేకపోతే ఆలయం నిర్మించడానికి మనకు ఉన్న ఆధ్యాత్మిక యోగ్యతను కూడా దేవుని సన్నిధిలో మనం పెట్టాలి. దేవుని అడగాలి, ప్రభువా, నీ యొక్క కృపలో ఈ మందిరం కట్టడానికి నాకు యోగ్యత దయచేయండి అని. కారణం ఏంటంటే చాలాసార్లు అనేకమైన పాపకార్యాల్లో, అనేకమైన లోక సంబంధమైన కార్యాల్లో పాల్గొంటూ, లేకపోతే అనేకమైన అక్రమ మార్గాల్లో సంపాదిస్తూ, ఆ అక్రమ మార్గాల్లో సంపాదించిన దానిని కూడా దేవాలయానికి పెట్టాలని, లేకపోతే దేవాలయాన్ని కట్టడానికి వినియోగించడానికి కొంతమంది ముందుకు వస్తున్నారు. అది దేవునికి ఇష్టకరమైనది కాదు. కారణం, దేవుని యొక్క మందిరానికి మనం చేసే ఏ సమర్పణ సరే హృదయపూర్వకమైనది, అది యోగ్యమైనది. అక్రమ ఆస్తి ద్వారా లేకపోతే అక్రమ వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బును దేవుని యొక్క కార్యం కొరకు వినియోగించినట్లయితే దేవునికి అంగీకారం కాదది. దావీదు గారి యొక్క సమర్పణ చాలా సంతోషం, కానీ దేవుడు అంగీకరించలేదు. నీవు కాదు కట్టవలసింది, నీకు యోగ్యత లేదు దానికి. నా పరిశుద్ధ మందిరాన్ని కట్టడానికి నీ కుమారుడికి ఇస్తాన యోగ్యత అన్నారు. అది సొలొమోను రాజు గారికి ఇచ్చారు. సొలొమోను రాజు గారు దానిని కట్టించారు. ఆయన తండ్రి అయిన దావీదు గారు దానికి కావాల్సిన సమస్త పరికరాలన్నీ కూడా, దానికి కావాల్సిన సమస్తాన్ని కూడా సమకూర్చారు. ఇక వాటిని నిలబెట్టి వాటన్నిటిని కూడా ఒక క్రమంలో పెట్టేసినట్లయితే ఆలయ నిర్మాణం అయిపోతుంది. ఆ విధంగా చేశారు. ఆ పనిని దేవుడు సొలొమోను రాజు గారికి యోగ్యత ఇచ్చారు, దానిని కట్టారు. ఆ ఆలయం అంతా జరుగుతున్నప్పుడు మనకి ఉన్న ఒక చారిత్రక సత్యం ఏమిటంటే, ఒక పెద్ద రాయి లేకపోతే పెద్ద బండ అంటున్నాం మనం. మనకు తెలిసింది ఏమిటంటే, మనకున్న చరిత్ర, ఆ యొక్క ఆలయం కట్టిన కాడ ఒక్క సుత్తి దెబ్బ కానీ, కత్తి దెబ్బ కానీ, లేకపోతే ఒక తాపీతో కొట్టిన దెబ్బ కానీ లేదు. అనగా దేనిని కూడా విరగొట్టవలసిన పని లేదు, దేనిని కూడా వారు సదును చేయవలసిన పని లేదు. అన్నీ కూడా ఆ యొక్క పట్టణం వెలుపల అన్నీ కూడా సరిచేసి తీసుకొచ్చారు. ఇక్కడ వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఒట్టి ఫిట్టింగ్ చేయటం అంతే. ఏది దానికి సరిపోతుందో, ఈ రాయికి ఏది సూట్ అవుతుందని ఒకదానికి ఒకటి అవి లైన్లో పేర్చడం, దానికి కావాల్సినవి చేయటం అంతే తప్ప, ఇక ఈ రాయి కొంచెం చిన్నదిగా ఉంది, ఇంక పెద్దదాన్ని కొంచెం చిన్నదిగా కొట్టి దీన్ని సదును చేద్దాం, ఆ యొక్క పని ఇక్కడ జరగలేదు. అదంతా కూడా ఆ క్వారీలోనే చేసేశారు. ఒక పెద్ద రాయిని తీసుకొచ్చి అక్కడ వేశారు. అది కట్టేవారు చూస్తున్నారు ప్రతిరోజు కూడా. ఇది దేనికి ఉపయోగం, ఎవరికి ఉపయోగం అంటే, ఇది దేనికి కూడా పనిచేయటం లేదు. దాన్ని అలాగే విడిచిపెట్టేశారు. ఎండకి ఎండింది, వర్షానికి తడిచింది, దాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆఖరికి అంతా కూడా కట్టేసిన తర్వాత ఆ యొక్క మూలరాయి పెట్టాలి. ఆ మూలరాయి పెట్టడానికి అన్నీ కూడా చూస్తున్నారు. ఏది కూడా దానికి యోగ్యమైంది, ఫిట్ అయ్యేది కనిపించట్లేదు. ఇంతకాలం కూడా ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు వ్యర్థంగా పడిపోయి ఎవ్వరు పట్టించుకోకుండా ఎందుకు పనిచేయదు ఈ రాయిని అన్నారు చాలామంది అక్కడ కట్టేవారు. ఆ యొక్క విడవబడిన రాయి, తృణీకరించబడిన ఆ రాయి ఆ యొక్క తలకు మూలరాయి అయిపోయింది. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలి. ఆ మూలరాయి యేసుక్రీస్తే. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకోవాలి. కొన్నిసార్లు ప్రియ సోదరి సోదరుడా, నువ్వు సంఘంలో ఉంటున్నావు, నిన్నెవరు కూడా పట్టించుకోవట్లేదు. నీవు చేస్తున్న త్యాగాన్ని, సేవను, లేకపోతే ఒక సేవకుడిగా నువ్వు చేస్తున్న సేవను నీ యొక్క సమస్త వారు పట్టించుకోవట్లేదు, నేను గుర్తించట్లేదు. చాలాసార్లు అనుకునే ఉండొచ్చు, ఇక్కడ ఉండే కంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మంచిది, ఈ సంఘాన్ని విడిచిపెట్టేస్తే మంచిది, లేకపోతే సమస్యను విడిచిపెట్టేస్తే మంచిదని నీకు చాలాసార్లు ఎంతో దుఃఖం వచ్చి ఉండొచ్చు. ఈ యొక్క పట్టించుకోకుండా విడిచిపెట్టేసిన రాయి వలె నువ్వు ఎక్కడికి వెళ్ళిపోదు, అక్కడే ఉండు. దేవుని మహిమ కొరకు
కనిపెట్టుకునుండు, ఒక రోజు నేను నీకు గుర్తింపు వస్తుంది అనగా దేవుడే నేను గుర్తిస్తారు. నీకు బహుమతి ఇచ్చేది ఆ ప్రధాన కాపరి కనుక నీకు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా సరే, ఎండకు వర్షానికి తడిచింది, ఆ రాయి అక్కడే ఉన్నది. అంటే రాయి అక్కడికి వెళ్ళిపోయే అవకాశం లేదనుకోండి. ఆధ్యాత్మిక సత్యాన్ని చూసినట్లయితే మనం కూడా స్థిరంగా ఉందాం ప్రభువులో, ప్రభు మనల్ని గుర్తిస్తారు. ఆ యొక్క విసర్జించబడిన రాయి ఏమైంది? ఆఖరికి తలకు మూల రాయి అయిపోయింది ఈ యొక్క దేవాలయానికి. ఈ యొక్క దేవాలయం దాన్ని సొలొమోన్ రాజు గారు ప్రతిష్ఠించారు. ఈ విషయాన్ని 1 రాజులు 8వ అధ్యాయం 20వ వచనం నుంచి ఎంతో గంభీరమైన చక్కని ఎంతో ఉన్నత స్థితిలో దాని ప్రతిష్ఠ కార్యక్రమం జరిపించారు. ఇంత చక్కని ఆలయం, ఎందరో వచ్చి ప్రతిరోజు కూడా అక్కడ అర్పణలు అర్పిస్తున్నారు, బలి అర్పణలు అర్పిస్తున్నారు. ఆ యొక్క దేవాలయం దగ్గర ఇర్మియా ప్రవక్త గారు వచ్చి వాక్యం చెప్తున్నారు. ఆ యొక్క దేవాలయం దగ్గర నిలబడి ఏమని? ఓ ఇశ్రాయేలీలారా, ఓ యూదులారా, ఈ యొక్క దేవాలయం నాశనం అయిపోతుంది, యెరూషలేము అంతా కూడా నాశనం అయిపోతుంది, యెరూషలేము అంతా కూడా ఒక శ్మశానం లాగా అయిపోతుంది, బరియల్ గ్రౌండ్ లాగా అయిపోతుంది, ఎవరు నివసించరు, ఇక్కడ ఎడారిలాగా అయిపోతుంది అంటుంటే ప్రజలకి వారి యొక్క రక్తం ఉడికిపోతుంది. ఎవరి వ్యక్తి ఎలా చెప్తున్నాడు? రాళ్ళతో కొట్టేసి చంపేయాలి ఇతన్ని. కారణం దేవాలయం ఎలాగ నాశనం అయిపోతుంది? దేవాలయం ఎప్పుడు నాశనం అయిపోదు. దేవాలయానికి ఏ డోకా లేదు. దేవాలయం ఉండగా యెరూషలేములో ఉన్న ప్రజలకు ఏ హాని కలగదు. దేవాలయం ఇక్కడ ఉంది, దేవాలయం ఇక్కడ ఉన్నది కనుక మనకి ఏ కీడు జరగదు అన్నారు ప్రజలు. ఇర్మియా అన్నాడు, ఇది నా మాటలు కాదు, దేవుని మాటలు. మీరు దేవాలయం ఉందనుకుంటే దేవాలయం మిమ్మల్ని రక్షించదు. లేకపోతే దేవాలయం ఉందనేదాన్ని మీరు ఎన్ని పాపాలు చేసినప్పటికీ అవి కనపడకుండా పోతాయి అనుకోవద్దు. దేవాలయం మిమ్మల్ని రక్షించదని ఖండించి చెప్పాడు. దానికి వారు చాలా కోపించి జైల్లో వేసేశారు ఆయన్ని. ఎన్నో కష్టాలకు గురి చేశారు. ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా నేర్చుకోవాలి. చాలాసార్లు మనం అనుకుంటున్నాం, ఈ సంఘాన్ని మేము స్థాపించాం, మా కుటుంబం స్థాపించింది, ఈ యొక్క ఆలయాన్ని మా కుటుంబస్తులు కట్టించారు. చాలా వాదోపదనలు. అయితే దాని మీద ఆధిపత్యం వారు చేతిలో పెట్టుకుని సేవకుని కూడా వెళ్ళగొట్టేస్తున్నారు చాలా చోట్ల. ఆ సేవకుని కూడా లెక్క చేయట్లేదు. ఆ యొక్క యూదులు అంటున్నారు, ఈ యొక్క ఆలయంకి ఏ డోకా లేదు, ఇక ఈ యొక్క ఆలయం ఉన్నది కనుక మా కుటుంబాలకి ఈ యొక్క యెరూషలేము పట్టణానికి ఏ డోకా లేదు. ఈ విధంగా యెరూషలేము నాశనం అయిపోతుంది చెప్తున్నవాడు ఆయన ప్రవక్త కాదు, అబద్ధ ప్రవక్త. ఇతను రాళ్ళతో కొట్టి చంపేయాలన్న రకంగా. అయితే వారు దేవుని మాటకు లోపడకుండా దేవాలయం ఉందంటే దేవాలయం ఎలా రక్షిస్తుంది వాళ్ళని? దేవాలయం కాదు రక్షించేది వారిని, దేవుడు వారిని రక్షించేది. వారు చేస్తున్న సమస్త అక్రమాన్ని, పాపాలను ఆయన చూస్తున్నారు. ప్రియ సోదరి సోదరులారు, నేను ప్రభువు నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, నా కుటుంబం ద్వారా ఇక్కడ సేవ వచ్చింది, లేదా నా కుటుంబం ద్వారానే మా కుటుంబం ద్వారానే ఈ గ్రామంలో ఈ యొక్క సత్యం వచ్చింది, వాక్యం చెప్పబడ్డది, లేకపోతే ఆలయం కట్టబడ్డదని మనం అనుకున్నట్లయితే, వాక్య ప్రకారంగా జీవించకపోయినట్లయితే మనము కూడా రాబోయే శిక్షను తప్పించుకోలేము. ఆలయము లేకపోతే మనం తీసుకొచ్చిన ఆ యొక్క సత్యము దాని ప్రకారంగా జీవించకపోయినట్లయితే మనల్ని రక్షించవవి. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క సమయంలో ఈ సత్యాన్ని మనం నేర్చుకోవాలి. వారు దేవాలయం ఉంది, దేవాలయానికి ఏ డోకా లేదన్నారు. కానీ ఇక్కడ జరిగింది ఏమిటి? దేవుడు చెప్పినట్లుగా ఇర్మియా ద్వారా వారికి 1 రోజు కాదు, 2 రోజులు కాదు, సంవత్సరాల పాటు హెచ్చరిక చేశారు. ఎవరు పట్టించుకోలేదు. వారు పాప జీవితంలోనే ఉన్నారు. వారు విగ్రహారాధన మానలేదు, వారి యొక్క దొంగతనాలు మానలేదు, హత్యలు మానలేదు, వ్యభిచారాలు మానలేదు, అవన్నీ చేస్తూనే ఉన్నారు. ఒకసారి చూసినట్లయితే మీకు సమయం ఉన్నప్పుడు ఇర్మియా 2, 3, 4 అధ్యాయాలు చదివి చూడండి. వారు చెట్లను పూజించారు, రాళ్ళను పూజించారు. ఎవరు? యూదులు బయలుదేవతను పూజించారు. ఇవి ఖండిస్తుంటే దేవాలయం ఉంది, మాకు ఏ కీడు కలగదు అంటున్నారు. మళ్ళీ దేవాలయం అంటున్నారు. ఈ దేవాలయాన్ని దేవుడు ఆ యొక్క బబులోనీయుల చేతికి అప్పగించి బబులోనీయుల ద్వారా ఈ యొక్క దేవాలయం అంతటిని కూడా నాశనం చేసేశారు, కాల్చేశారు ఏకంగా. జూలై 19, 586 సంవత్సరం, 586 BC పూర్తిగా నాశనం అయిపోయింది. చూడండి, శిథిలమైపోయింది. ఎంతవరకు వచ్చేసిందంటే ఈ యొక్క పట్టణం అంతా కూడా, యెరూషలేము పట్టణం అంతా కూడా ఇక ఒక సమాధి స్థలంలాగా, శ్మశానంలాగా అయిపోయింది. ఎంతకాలం? 70 సంవత్సరాలు. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 21వ వచనం, 2 Chronicles 36:21. 2వ దినవృత్తాలు 36వ అధ్యాయం 21వ వచనం ప్రకారం చూసినట్లయితే 70 సంవత్సరాల పాటు యెరూషలేము ఇక ఎవ్వరూ లేకుండా నిర్మానుషంగా జంతువులకి నిలమైపోయింది, శ్మశానంలాగా అయిపోయింది.
ఆ యొక్క పూర్తిగా దేవాలయం నాశనం అయిపోయింది. 70 సంవత్సరాల తర్వాత మరలా ఈ యొక్క ఆలయం కట్టబడుతుందని ప్రభు ఆ యొక్క వర్తమానం చెప్పారు ముందుగానే. యెషయా 44 అధ్యాయంలో 28వ వచనం నుంచి 45 అధ్యాయం 5వ వచనం వరకు చూసినట్లయితే యెరూషలేము దేవాలయం మరలా కట్టబడుతుంది. ఆ యొక్క కోరేషు రాజు నా యొక్క కాపరి, తన ద్వారా నేను ఈ యొక్క ఆలయాన్ని నిర్మిస్తానని చెప్పారు ప్రభువారు. ఆ యొక్క ప్రవచనం నెరవేరింది. మరలా ఈ యొక్క దేవాలయం మరలా కట్టబడ్డది. జెరుబ్బేబేలు కాలం, జెరుబ్బాబేలు అనే వ్యక్తి గవర్నరు. ఆ టైంలో ఆ యొక్క ప్రవక్త గారు హగ్గాయి ప్రవక్త, వృద్ధుడు. ఆ కాలంలో యవనస్తుడైన ప్రవక్త ఆయన జకరియా గారు. వీరి కాలంలో మరలా నిర్మాణం జరిగింది. ఇది 519వ సంవత్సరం, క్రీస్తుపూర్వం 519వ సంవత్సరం నుంచి దీని యొక్క నిర్మాణం జరిగింది. 515 కల్లా నిర్మాణం జరిగిపోయింది. ఆలయం మరలా కట్టబడ్డది. కానీ చిన్న ఆలయం. సొలొమోను గారు కట్టింది చాలా పెద్దది, సుందరమైనది. ఈ చిన్న ఆలయాన్ని చూసి కొంతమంది వృద్ధులు, ముఖ్యంగా హగ్గాయ ప్రవక్త తక్కిన వారు ఎంతో వేదన చెందారు. ఇదివరకు కోల్పోయిన, నాశనం అయిపోయిన ఆలయం చాలా సుందరంగా ఉండేది, చాలా పెద్దది, ఇప్పుడు చిన్న ఆలయం కట్టారు అని కొంతమంది వృద్ధులు దుఃఖించారు. కానీ వాళ్ళు చిన్నప్పుడు చూశారు ఆ ఆలయాన్ని. ఇప్పుడు 70 సంవత్సరాలు వారు బానిసలుగా ఉన్నారు బబులోన్లో. మరలా తిరిగి వచ్చారు బబులోన్ నుంచి. చిన్న ఆలయం కడుతుంటే వారికి దుఃఖం వచ్చేసింది. అప్పుడు హగ్గయి ప్రవక్త గారు ఏమన్నారు? ఆయన వృద్ధుడు, కనీసం దగ్గరగా 100 సంవత్సరాలు ఆయనకి అప్పటికి. హగ్గయి ప్రవక్త 2 అధ్యాయం 9వ వచనం, హగ్గయి చిన్న గ్రంథం 2 అధ్యాయం 9వ వచనంలో, ఇదివరకున్న ఆలయం కంటే ఇప్పుడు కడుతున్న ఈ చిన్న ఆలయం చాలా సుందరంగా ఉంటుంది, చాలా మహిమతో కూడి ఉన్నది. దీనికి ఉన్న మహిమ ఇక ముందున్న ఆలయానికి లేదు. ఇది చాలా మహిమతో కూడిన ఆలయం అని ప్రవచించారు 2 అధ్యాయం 9వ వచనంలో. నిజమే, ఎంతో మహిమతో కూడింది. ఎందుకంటే ఈ ఆలయానికే యేసు ప్రభు వారు జీవితకాలంలో ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన జీవించినప్పుడు అనేక మార్లు ఈ ఆలయానికి వచ్చి ఆలయం దగ్గర బోధించారు. ఆలయంలో ఆయన అనేక మార్లు బోధించారు. కనుక ఈ ఆలయం ఎంతో మహిమకరమైనది. దేనికంటే తక్కిన ఆలయంలో, ఇదివరకు సొలొమోను గారు కట్టిన ఆలయంలో ప్రభు ఆయన మహిమ ఉన్నది, కానీ షెకైన రూపంలో ఆయన ప్రత్యక్షంగా దిగి రాలేదు. ఈ ఆలయంకు 2 ఆలయం చిన్నదైనప్పటికీ ఆయన ప్రత్యక్షత వచ్చింది. ఇదే ఆలయాన్ని యేసుప్రభు వారి కాలంలో ఆ యొక్క హేరోదు కఠినాత్ముడు ఆయన సొంత డబ్బు ఇచ్చి, అనగా ఆయన ప్రభుత్వం డబ్బు ఇచ్చి దీన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. ఇది కూడా ఆధ్యాత్మిక సత్యాన్ని నేర్చుకోవాలా. ఎందుకు చేశాడు హేరోదు రాజు? ఎప్పుడు కూడా వాడి దేవాలయానికి వచ్చి ప్రార్థన చేసిన పాపానికి పోయినట్టుగా మనకి ఇక చరిత్రలో లేదు. ఎప్పుడు రాలేదు దేవాలయం దగ్గరికి, కానీ దేవాలయానికి డబ్బు ఇచ్చాడు, దాన్ని సుందరంగా చేయించాడు. దేనికి? యూదుల యొక్క మన్నను పొందటానికి, యూదుల యొక్క సపోర్ట్ పొందటానికి, యూదుల యొక్క మనసులను చొరగొనటానికి. కారణం రాజుగా ఉన్నాడు కనుక ఇది ఒక పొలిటికల్ గేమ్ అంటున్నాం మనం, రాజకీయ ఎత్తుగడ. ఈ యొక్క దేవాలయాన్ని సుందరంగా చేయిస్తే యూదులందరూ కూడా సంతోషిస్తారు. నిజమే సంతోషించారు, కానీ ఆ యొక్క విరాళాలు ఇచ్చి దీన్ని కట్టించిన వ్యక్తి మాత్రం ఎప్పుడూ రాలేదు దేవాలయానికి ప్రార్థించడానికి. ప్రియ సోదరి సోదరు, నీవు కూడా దేవాలయాలకు విరాళాలు ఇస్తున్నావు, లేకపోతే మీ ఆలయం కట్టించడానికి నువ్వే ఎంతో ప్రధాన భూమికి పోషించావు మీ గ్రామంలో, అయితే నువ్వు మందిరానికి రావట్లేదు ఆరాధనకి. అటువంటి స్థితి నీలో ఉన్నదా? అలా ఉన్నట్లయితే అది మనకి తగదు, దేవుని సన్నిధికి రావాలా. అయితే ప్రభువారు ఏమన్నారు? ఈ యొక్క ఆలయము ఒక రాయి మీద ఒక రాయి ఉండకుండా పూర్తిగా నాశనం చేయబడుతుందని ప్రభు చెప్పారు. మత్తయి సువార్త 24 అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఈ యొక్క ఆలయం నాశనం అయిపోతుందని చెప్పారు. ఆ విధంగానే నాశనం అయిపోయింది. 70వ సంవత్సరంలో ఇక టైటస్ అనే రోమా సైన్యాధ్యక్షుడు తన సైన్యాన్ని తీసుకొచ్చి 70వ సంవత్సరంలో క్రీస్తు శకం ఈ యొక్క ఆలయం అంతా కూడా పూర్తిగా నాశనం చేసేశారు. ఇప్పుడు ఆలయం ఏమీ కూడా లేదు, ఇక వట్టి గోడ మాత్రమే ఉంది. ఆ గోడ దగ్గరికి వెళ్ళి వారందరూ కూడా యూదులు ఈనాటికి కూడా ప్రతిరోజు అనేక మంది వచ్చి దుఃఖిస్తున్నారు. అందుకని దాన్ని వేలింగ్ వాల్ అన్నారు. 212 సంవత్సరంలో నేను కూడా వెళ్ళాను అక్కడికి. అందరు కూడా దుఃఖిస్తున్నారు అక్కడికి వచ్చి యూదులు. ఎంతో మంచి మందిరం ఉండేది, ఇప్పుడు నాశనం అయిపోయిందని. అయితే ఈ మందిరం మరలా కట్టించబడుతుందా? చాలామంది కట్టించబడుతుందని కానుకలు కూడా పోగేస్తున్నారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క వాస్తవాన్ని నేర్చుకోవాలి. వారు కట్టినట్లయితే ఈ యొక్క ఆలయాన్ని ఆ రోజునే మరలా బలి అర్పణలు మొదలు పెట్టేస్తారు. బలి అర్పణలు మొదలెట్టినట్లయితే, మళ్ళీ గొర్రెల్ని మేకలను బలి ఇచ్చినట్లయితే, యేసు ప్రభు వారు సిలువ మీద చేసిన ఆ సిలువ త్యాగానికి ఏమన్నా విలువ ఉందంటారా? యేసు ప్రభు సిలువ త్యాగం వ్యర్థమైపోతుంది. కనుక యేసు ప్రభు వారు
శిలువ త్యాగం వ్యర్థం కాకుండా ఉండాలంటే ఈ ఆలయం కట్టబడకూడదు. ఇది కట్టబడిందంటే మళ్ళీ అర్పణలు అర్పించేస్తారు, కనుక ఆలయం కట్టబడదు. మరి ఇంకే ఆలయం వస్తుంది? పరలోకంలో ఉన్నది దేవాలయం, దేవుని యొక్క ఆలయం. రెండవ రాకడ తర్వాత కొత్త ఆకాశం కొత్త భూమి చేసిన తర్వాత పరలోకపు ఆలయం దిగి వస్తుంది. ఈ భూమి మీద మరలా ఆలయం కట్టి అర్పణ చేయవలసిన పని లేదు. కారణం యేసు ప్రభువు మనందరి కొరకు ఒకేసారి ఆయన సిలువలో బలియాగం అయిపోయారు, దేవుని గొర్రెపిల్లగా. ఇక ఎవ్వరు కూడా గొర్రెలు మేకలు ఏది కూడా బలి అర్పణ చేయవలసిన పని లేదు. కనుక ఆలయం కట్టబడకూడదు. కట్టబడినట్లయితే బలి అర్పణలు ఇస్తారు. కనుక దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఆ ఆలయ నిర్మాణం జరగదు. పరలోకంలో ఉన్న ఆలయమే దిగి వస్తుంది రెండవ రాకడ తర్వాత. ఇది వాక్యంలో ఉన్నది మనకి. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క ఆలయంలో పరలోకంలో మనందరం కూడా నిత్యం స్తుతించడానికి యోగ్యత ప్రభు మనకిచ్చారు ఆయన బిడ్డలుగా. అది నీ నిర్ణయం అనేట్లయితే నీవు నీ కుటుంబం కూడా పరలోక ఆలయంలో ఆయన్ని ఎల్లప్పుడూ స్తుతించాలంటే నాతో ఏకీభవించండి. మీ కొరకు ప్రార్థిస్తాను. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీరు త్వరలో వస్తున్నారు. మేము పరలోకంలో మీ పరలోకపు ఆలయంలో నిత్యం కూడా మిమ్మల్ని ముఖాముఖిగా చూస్తూ మిమ్మల్ని స్తుతించే ధన్యత వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తికి దయచేయవలసిందని, వారి కుటుంబాలను దీవించమని, వారి అవసరాలు తీర్చమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.